హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి. గోధుమ పిండితోటి కారంగా టేస్టీగా చేసుకునే స్నాక్స్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఓన్లీ 5 నిమిషాల్లోనే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ పీల్చకుండా టేస్టీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని ఎక్కడే క్లిక్ చేయకుండా చూసేయండి. హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఈ బోండాలు పైన లేయర్ క్రిస్పీగా, లోన సాఫ్ట్గా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పెరుగుని వేసుకోండి. ఇక్కడ పెరుగు బదులు మజ్జిగైనా వేసుకోవచ్చండి. మీరు మజ్జిగ వేసుకునేలాగైతే 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. వేసిన గోధుమ పిండి, బియ్యం పిండి పెరిగి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోండి. 1 కప్పు దాకా కొత్తిమీరను వేసుకోండి. కొత్తిమీరను కూడా కాళ్ళతో కట్ చేసి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి. అదేనండి వంట సోడా అంటాం కదా, అది. 1/4 టీ స్పూన్ దాకా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి కన్సిస్టెంట్ గట్టిగానే కలుపుకోవాలండి. లూజ్ అనిపించింది అనుకో కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. బాగా లూజ్ కలుపుకున్నామనుకోండి, ఆయిల్లో వేసినప్పుడు మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, పిండి కన్సిస్టెంట్ ఈ విధంగా కలుపుకోవాలండి. హాయ్ అండి, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పిండిని రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకోండి. ఇలా పొంగుతూ వచ్చిందనుకోండి మనకి ఆయిల్ చక్కగా కాగినట్టు. ఇప్పుడు చేతిని కొద్దిగా నీళ్ళలో తడుపుకుని పిండిని కొద్దిగా తీసుకుని మీకు మీడియం సైజులో వేసుకోవడమే. ఈ విధంగా మీకు నచ్చిన షేపులో బొండాల కింద అయినా వేసుకోవచ్చు, పకోడీ కింద అయినా వేసుకోవచ్చు అండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్దీ కూడా. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని ఎక్కువ హీట్లో పెట్టుకోకుండా మోడరేట్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడే పైన లేయర్ క్రిస్పీగా, లోను కూడా పిండిగా లేకుండా, ముద్దగా లేకుండా చక్కగా సాఫ్ట్గా స్పాంజీలాగా ఉడికిపోతుంది. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఆయిల్లో నుండి తీసేయడమేనండి. మిగిలిన పిండిని కూడా వేసేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుని తీసేయడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా వేడివేడిగా వేసి పెట్టారంటే 1కి 4 తినేస్తారండి. అంత బాగుంటాయి నిజంగా. ఆయిల్ కూడా పేర్చువండి, ఎందుకంటే మనం ఇక్కడ గోధుమ పిండితో వేస్తున్నాం కాబట్టి ఆయిల్ అస్సలు పేర్చదండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఉదయం పూట ఏ పిండి నానబెట్టలేదు అనుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఇలా గోధుమ పిండితోటి ఇలా వేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ టేస్టీ అయిన రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చిందనుకోండి, ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు అందరికీ బాయ్ అండి.